హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆకెళ్ల విజయలక్ష్మి గారు రచించిన శ్రీమతి గారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆదివారం ప్రొద్దున్న 9 గంటలకి లేస్తాను నేను కదలటంతో మా ఆయన నా వంక చూసి ఒక చిరునవ్వు పడేసి, ఏవోయ్ కొంచెం కాఫీ ఇస్తావా, మళ్ళీ పేపర్లో తలదూరుస్తూ. ఆయనకి చిదానంద స్వామి అని ముద్దు పేరు, ఇంటా బయట కూడా. చిరునవ్వు లేకుండా ఆయన మొహం చూడలేదు నేను. మా పెళ్ళైన 3 ఏళ్లలో అసలు నిజం చెప్పాలంటే ఇంకో భావమే చూడలేదు. విపరీతమైన కోపంతో విసురుగా లేచాను. ఆయన నన్ను కొంచెం కొసురుకోకూడదు, ఇంకా పడుకున్నావేమిటి అని. ఓహో, అలాంటివి ఏమీ ఉండవు. మా ఆయనకు అర్థం కాలేదు నా విసుగు. అసలు ఎప్పుడు అర్థమైంది కనుక రోజులాగే ముప్పాళ్ల వారికి జయకొట్టు మరీ దిగాను మంచం. ఆయన కాఫీ అయిన తర్వాత బాత్రూంలో దూరటం చూసి పేపర్లు ముందేసుకున్నాను. ఈ ఆదివారం కాదు కానీ 2 పేపర్లు వస్తాయి ఇంటికి. అబ్బా, ఆయన ఆనందం చూసి భరించలేను. వాటిని చూడగానే లేచినప్పటి నుంచి నేను కాఫీ ఇచ్చే వరకు వాటిని చదివి, స్నానాది కృత్యాలు అవగానే నేను ఇచ్చే వేడివేడి ఇడ్డన్లు 1/2 డజన్ లాగించి మళ్ళీ మొదలు పెడతారు చదవటం. ఇందాక 2 గంటలు చదివారు కదండి అంటే నా వంక ఓ చిరునవ్వు పడేసి, హెడ్లైన్స్ చూశానోయ్, డీటెయిల్గా చూడాలి అని చెప్పేసి మళ్లీ తల అందులో దూర్చేస్తారు. వంట పనంతా అయ్యి నేను టేబుల్ మీద పెట్టేసరికి 1 గంట అవుతుంది. కొబ్బరికాయ పచ్చడి, మజ్జిగ పులుసు చేస్తే ఆయనకు విందు భోజనం పెట్టినట్టు లెక్క. భోజనం తర్వాత ఒక 3 గంటలు నిద్ర. టీవీలో సినిమా బాగలేకపోతే ఇద్దరము అటు బజారులోకి పోయి ఏమైనా తినేసొస్తాము. ఇంగ్లీష్ న్యూస్ చూసి పక్క మీద చేరటం. ఇది దినచర్య. రోజుల్లో నేను రోజంతా కలిపి ఆయన మెలకుగా ఒక 5 గంటలు చూస్తానేమో. అందులో 5 పదులు మించి మాటలుండవు. ఆయన ఒక కంపెనీలో ఆడిటర్. సోమవారం ఆయన్ని ఆఫీస్కి పంపించి ఆలోచనలో పడ్డాను. ఏం చేయాలి, ఎలా మార్చాలి? మల్లాదివారి మందాకిని నుంచి చిన్న చిన్న చిట్కాల వరకు అన్నీ చదివాను. చెడ్డవాడిని, దురలవాట్లు ఉన్నవాడిని మార్చవచ్చు, కానీ అతి మంచివాడైన మా ఆయన్ని మార్చటం బహుశా బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో. అయినా ఆపను, నేను ఈ ప్రయత్నం చేసి తీరుతాను. ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మోతతో ఉలిక్కిపడి లేచి తలుపు తెరిచాను. శార్వాణి, సూట్ కేసుతో నా స్నేహితురాలు. ఇదేమిటే ఉత్తరం గట్రాలు లేకుండా టెలిగ్రామ్లాగా వచ్చావు? ఏం చేయనే, ఇక్కడ మా ఆడపడుచు మరిది పెళ్లి ఉంటేను. దీర్ఘం తీసింది. సర్లే రా ఇంకా. దాని సూట్ కేసు అందుకుంటూ లోపలికి నడిచాము. దాని ఆడపడుచు ఎక్కడున్నా అది ఎప్పుడూ మా ఇంట్లోనే దిగుతుంది. కాఫీ అయ్యాక కబుర్లలో పడ్డాము. మీ చిదానంద స్వామి ఏమైనా మారాడటే అడిగింది. ఒళ్ళు మండింది నాకు. అలా అడిగే బదులు ఏమైనా సలహాలు ఇవ్వకూడదు? దాని మీద విరుచుకుపడ్డాను. ఓ, నన్నే అడిగావు? ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరిగామా ఆయన కన్నా మీ ఆయన చాలా బెటర్ అంది శార్వాణి నేనిచ్చే టిఫిన్ లాగిస్తూ. అయినా నిన్నేమన్నా కొడతాడా తిడతాడా? తిరిగి ప్రశ్నించింది. అది కూడా చేయడానికి బద్ధకమే తల్లి. అసలు ముందు ఈ బెంగళూరు వదిలి ఇంకో చోటుకి పోవాలి. ఈ వాతావరణం అలా ఏడిసింది. ఎంతసేపు ముసుగు తీసుకుని పడుకోవాలి అనిపిస్తుంది. కోపమంతా చక్కటి బెంగళూరు మీద చూపిస్తూ అన్నాను. సాయంత్రం కాఫీలయ్యాక బాల్కనీలో కూర్చొని కబుర్లలో పడ్డాము. 7ంటికి మా ఆయన బండి శబ్దం విని, ఇంకా మార్చలేదంటే ఈ బండిని అంది శార్వాణి. ఎందుకులే అడుగుతావు? ఏడాది నుంచి కారు కొందామని ప్రయత్నం. ఈయన నిర్ణయం తీసుకునేసరికి ఇంకో ఏడాది పడుతుంది అన్నాను. మా ఆయన దాని వంక ఒక చిరునవ్వు పడేసి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే మండుతుంది నాకు. బావున్నారా, ఎప్పుడొచ్చారు అని అడగకూడదు? ఓహో, అలాంటివి ఏమీ ఉండవు. ఇది కాబట్టి సరిపోయింది. ఇంకొకళ్ళైతే అర్థం చేసుకుంటారా? పర్వాలేదు లేవే, ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను నా భుజం తట్టుతూ అంది శార్వాణి. ముగ్గురం సుష్టుగా భోంచేశాము. రేపు పెళ్లికి వెళ్ళిన తర్వాత అటు నుంచి స్టేషన్కి వెళ్ళి ఎల్లుండికి టికెట్ బుక్ చేసుకుందాము. రాత్రి ఇంగ్లీష్ న్యూస్ చూస్తూ అంది. అలా 3 రోజులకు రావటం ఎందుకు? కోపంగా అడిగాను. సర్లే, ఇదన్నా ఇచ్చాడు మా మేనేజర్, సంతోషించు అంది. అది హనుమకొండ SBIలో ఉద్యోగం. మీరిద్దరూ ఎప్పుడొస్తారండి వరంగల్? మా ఆయన్ని అడిగింది. ఈ సంవత్సరం వస్తామండి, చాలా సిన్సియర్గా జవాబిచ్చారు శ్రీవారు. నమ్మేసింది శార్వాణి. మా ఆయన అంతే, నమ్మకు, అందరికీ అలానే చెబుతారు.
అన్నాను గట్టిగా నవ్వేస్తూ. మా ఆయన కూడా ఒక చిరునవ్వు పడేశారు. పెళ్ళాం పరువు తీసింది అని కోపమే లేదు ఆయనకు. రుసరుసా చూశాను. కాని ఏం లాభం? రాత్రికి ఇద్దరికి ముందు గదిలో పక్కల వేస్తున్నప్పుడు, అదేంటి నువ్వెందుకిక్కడా, పోయి మీ గదిలో పడుకో, చిలిపుగా చూస్తూ అంది శార్వాణి. అసలు పెళ్ళైన 3 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఆయన పక్కన లేకుండా లేను. మా పుట్టింటికి వెళ్ళినా అంతే, కలిసి వెళ్లేవాళ్ళం. అక్కడ అంతే. నేను కూడా భరించలేను ఆయన ప్రక్కలో వెచ్చగా పడుకోపోతే. మధ్యరాత్రి మెలకు వస్తే ఆయన మీద ఒక చెయ్యి, కాలు పడేసి పడుకుంటాను. అసలు ఒకళ్ళు ఎలా పడుకుంటారు? పెళ్లి కాకముందు అన్ని ఏళ్ళు అసలు ఒక్కదాన్ని ఎలా ఒంటరిగా పడుకున్నానా అని ఆశ్చర్యం. ఆయన అంతే, నన్ను ఖర్చుకొని పడుకుంటారు. దాని వంక కోపంగా చూసి, ఇవాళ ఇక్కడే పడుకుంటాను. నా మొహం ఎర్రగా కందిపోయినట్లు నాకు తెలుస్తోంది. అది ఏదో చెప్పబోయింది. నువ్వింక నోరు మూసుకొని పడుకో అన్నాను. మా ఆయనకి ఒక గ్లాసు నీళ్లు మంచం కింద పెట్టి వచ్చి ముసుగు తన్నాను. నాకు తెలుసు ఆయన నా కోసం చూస్తూ ఉంటారని. కాని నా కోపం చూపెట్టడానికి ఇదే మంచి అవకాశం. నేను జార విడుచుకోదలుచుకోలేదు. ఆయన ప్రక్క మీద అటు ఇటు దొల్లటం, దగ్గటం నాకు వినిపిస్తూనే ఉంది. శర్వాణి కొంచెం ముసుగు తీసి, పాపం వెళ్ళవే అంది. నా చూపులకి శక్తి ఉంటే అది భస్మం అయిపోయి ఉండేది. సర్లే నాకెందుకు అంటూ అటు తిరిగి పడుకుంది. రాత్రి చాలాసేపు నిద్ర రాలేదు. అలసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున కునుకు పట్టింది. ముఖాన కిటికీలోంచి ఎండ పట్టడంతో ఉలిక్కిపడి లేచాను. ఆయన అప్పటికే లేచి స్నానం చేయటం, పూజ కూడా చేయటం అయిపోయింది. అయ్యో రామా! వంటింట్లోకి పరిగెట్టాను. గది గుమ్మంలో ఆయన్ని ఢీకొన్నాను. ఏంటి, రాత్రి బాగా నిద్రపోయావా? ఆయన గొంతులో కొంచెం కోపం. ఆశ్చర్యంగా చూశాను. మొదటిసారిగా ఆయన గొంతులో కొంచెం కోపం. బాగా నిద్రపోయాను. 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను. వేడివేడి దోశలు తినేసి కాఫీ తాగేసి నా వంక ఒక చూపు పడేసి వెళ్లారు. నాకు విపరీతమైన ఆనందం వేసింది. బాగుంది, ఇదేదో పనిచేసేలా ఉంది. ఆ హుషారులో శార్వాణిని లేపాను. మీ ఆయన వెళ్లారా? ఏంటి విశేషం? నా మొహం చూస్తూ అడిగింది. ఏం లేదులే, పద, లేచి రెడీ అవు, పెళ్లికి వెళ్ళాలి కదా. దాని బాత్రూంలోకి తోశాను. కాఫీ స్టవ్ మీద పెట్టి ఆలోచనలో పడ్డాను. ఇదేదో తప్పక పనిచేసేలా ఉంది. ఏమిటే, కాఫీ మాడిపోతుందా అలా చూస్తున్నావు? నా వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ఉలిక్కి పడ్డాను. ఏం లేదురే. దానికి మళ్లీ కాఫీ పెట్టి ఇచ్చి ఇద్దరమూ రెడీ అయ్యాము. పెళ్లి ముహూర్తం తర్వాత భోజనం చేసి లాల్బాగ్ చూసి అటు నుంచి విధాన్ సౌదా చూసి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. అప్పటికే ఆయన వచ్చి పడుకున్నారు. ఏమైందండి? ఆయన ప్రక్కన కూర్చుంటూ అడిగాను. ఏం లేదులే, కొంచెం అలసట అంతే అన్నారు. నేను కొంచెం సేపు నిద్రపోతాను అన్నారు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి జాగరణ గుర్తు చేస్తూ జాలేసింది. సరే అంటూ వంట ప్రయత్నంలో పడ్డాను. భోజనానంతరం మళ్లీ ముందు గదిలో పడుకున్నాము నేను శార్వాణి. ఆయన కూడా అడగలేదు రమ్మని. బెట్టు చేస్తున్నట్టున్నారు. నేను కూడా చేస్తాను, నాకేమి, అలానే పడుకున్నాము. ఆయన పిలిస్తే వెళ్లాలని నా ఆరాటం. ఎలానో తెల్లారింది. షరా మామూలే. మేమిద్దరము తిరిగి తిరిగి సాయంత్రం రావటం, వంట చేసుకుని తిని పడుకోవటం అయ్యింది. 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి. 4వ రోజు పొద్దున్న 7ంటికి మా ఆయన గొంతు వినిపించి ఉలిక్కి పడి లేచాను. ఏయ్ విజ్జి, లే, ఇంకా ఎంతసేపు పడుకోవటం? ముందు అర్థం కాలేదు. నన్ను పేరు పెట్టి పిలిచింది ఎవరా అని శార్వాణి కూడా ఉలిక్కి పడి లేచింది. నిన్ను కాదులే, నన్ను పిలిచింది. నువ్వు పడుకో. లోపలికి వెళ్ళాను. ఎంతసేపు పడుకోవటం? ఆయన గొంతులో చిరాకు. ఆయన దగ్గరికి వెళ్ళి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉండిపోయాను. ఏంటలా చూస్తావు? వెళ్ళు వెళ్ళు, కాఫీ తీసుకురా అన్నారు. పరిగెట్టాను వంటింట్లోకి. నా మనసులో ఉద్వేగం. పెళ్ళైన మొదటి రాత్రిలా కాఫీ ఇచ్చాక అన్నారు. చూడు, ఈరోజు సెలవు పెడతాను. నీ ఫ్రెండు, నువ్వు, నేను అలా బెన్నరగట్ట చూసొద్దాము. బయట భోంచేసి సినిమాకి వెళ్దాం, సరేనా? చిరునవ్వుతో అన్నారు. షాక్ మీద షాక్. ఏంటి మాట్లాడవు అడిగారు. అలానే. దిమ్మ తిరిగి శార్వాణి దగ్గరికి వచ్చి దాన్ని లేపాను. అది అంతే. నేను విన్నాలే మీ ఆయన చెప్పటం అంది. అది దంత ప్రక్షాళన తర్వాత కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది. మీరు కొన్ని రోజులుండండి అన్నారు మా ఆయన. అది కాఫీ తాగటం ఆపేసి
ఆయన వంక చూస్తూ ఉండిపోయింది. కొంచెం తేరుకున్నాక అంది, లేదండి, ఇవాళ వెళ్ళాలి, రిజర్వేషన్ కూడా అయిపోయింది. సరే, అయితే రెడీ అవ్వండి, వెళ్దాం. స్నానానికి వెళ్తూ అన్నారు. ముగ్గురము రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకున్నాము. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. రాత్రి దాన్ని బండి ఎక్కించడానికి స్టేషన్కి వెళ్ళాము. అసలు అంతవరకు ట్రాన్స్లోనే ఉన్నాను. ఇంటికొచ్చి తాళం తీయటం తర్వాత ఆయన్ని గట్టిగా కరుచుకున్నాను. ఏయ్ ముద్దు, హ్యాపీనా? నా జుట్టులో వేలు దోపుతూ అన్నారు. ఇన్నేళ్ళు అలా పెరిగానోయ్, 30 ఏళ్ళు. నువ్వు వచ్చి అర్జెంటుగా అలా ఉండద్దు, ఇలా ఉండు అంటే ఎలా చెప్పు? అంత సడన్గా మారాలంటే కష్టం కదా. ఐ ప్రామిస్, నేను ప్రయత్నం చేస్తాను, సరేనా? నా కళ్ళల్లోకి చూస్తూ అన్నారు. ఇంకెప్పుడు నాకు దూరంగా పడుకోవద్దు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఈయన్నేనా భావరహిత మొహం అనుకుంది ఇన్నాళ్ళు? ఛీ, ఎంత తప్పు! కౌగిలిలో దూరి గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అనుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.